నేను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మా పిల్లల్ని నేనైతే బయలుదేరిపోయాను. ఇప్పుడైతే ఇంకా సలూన్కి వెళ్ళి సో హెయిర్ కట్ చేయించుకొని వస్తాను అనమాట. ఈ మెట్రోకి వెళ్ళేదేమో కానీ 1 కిలోమీటర్ నడవాలి. సో నా అంబ్రెలా చూసేమో ఎగిరిపోతుంది. ఫైనలీ మెట్రోకైతే లోపలికైతే వచ్చేసాను రా. మెట్రో లోపలికి అయితే వచ్చేసాను. చల్లగా ఉంది. గ్రీన్ లైన్. నేను ఇప్పుడు వెళ్ళాల్సింది యూనియన్ కాబట్టి సో ఇక్కడ గ్రీన్కి వెళ్ళాలి. ఫైనలీ నేనైతే యూనియన్ మెట్రో స్టేషన్లో దిగేశాను. సో ఇక్కడ నుంచి మనము బై వాక్ వెళ్ళాలన్నమాట. వెళ్దాం. వాళ్ళు చెప్పిన లొకేషన్ అయితే ఇదే. సో డే టు డే బ్యాక్ సైడ్ అని చెప్పారు. సో డే టు డే అక్కడ కనిపిస్తుంది కదా, మన జూమ్ సరిగ్గా పనిచేయదు అనమాట. సో దాని బ్యాక్ సైడ్ వెళ్ళాలి. నేను చాలా రేర్ అనమాట సో మెట్రోకి వెళ్ళడము. ఎప్పుడు నేను కార్లో తిరుగుతా, ట్యాక్సీలో తిరుగుతా, కానీ మెట్రోకి అయితే వెళ్ళను. సో ఈరోజు అయితే ఇంకా తప్పట్లేదు, వెళ్దాం. వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే డే టు డే ఆపోజిట్ సైడ్ అని చెప్పారు. వెళ్తున్నా మరి. ఇదే డే టు డే, దీని బ్యాక్ సైడ్ అని చెప్పారు. సో లెట్స్ గో బ్యాక్ సైడ్. అక్కడికి వస్తే వాడేమో ఎంట్రన్స్ క్లోజ్ అని చెప్పాడు. సో అదర్ ఎంట్రన్స్ యూజ్ చేయాలంట. సో అదర్ ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ ఉంది. సో లెట్స్ గో టు దట్ సైడ్ ప్లీజ్. ఓకే, రోజు సలూన్కి వెళ్దామని చెప్పి బయలుదేరాను అనమాట. అయితే మా పిల్లలు ఏమో మా అపార్ట్మెంట్లో ఉండను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఇంటి దగ్గర నుంచి వచ్చేంత వరకు ఏదో ఒకటి పాపం ఎండలో, అది కూడా ఆఫ్టర్నూన్ 1:30 అయిందనమాట. పాపం ఎండలో నడవాలి కదా, నడవలేక అది కావాలి ఇది కావాలి ఆకలి అని చెప్తే అన్నీ తీసుకెళ్తున్నాను అనమాట స్లోగా. ఏం చేస్తున్నారు రేష్మిక? చెయ్యాలా? అయిందా? స్లోగా రా. ఇద్దరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడమేమో కానీ అక్కడికి వెళ్ళి ఈ అల్మదీనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ ఐస్ క్రీమ్స్, జ్యూస్లు అన్నీ తీసుకొని వెళ్తున్నాం. ఫైనల్గా LMA లేడీస్ బ్యూటీ సలూన్కి అయితే వచ్చేసాము. ఇది యూనియన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి దిగేసి అలా నడుచుకొని వస్తే డే టు డే ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ వీడియో తీస్తున్నప్పుడు కనీసం ఒక 12 o'clock అయి ఉంటుంది. మా హస్బెండ్ తీస్తున్నారు, లైట్లో కనిపిస్తారు చూడండి. అండ్ అలాగే పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాడు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి. ఇంకెందుకులే పాపం వాళ్ళు పడుకుంటారని చెప్పేసి తీసుకొచ్చేసాను. అందుకే ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారనమాట. నాకు మాత్రమే వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు, ఎందుకంటే మన హెయిర్ అలా ఉంటుంది అనమాట అంతసేపు. ఎంత బాగుంటుంది కదా తల స్నానము. నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, మళ్ళీ ఈమె అనమాట స్నానం చేపిస్తుంది, తల స్నానం. బాగుంది. ఇంకొంచెం చేయం, అలాగే అంతే మసాజ్ కూడా చేయాలి. బాగుంది. షాంపూతో వాష్ చేసిన తర్వాత వాళ్ళు ఇలాగ డ్రై చేస్తారు, ఎందుకంటే మనకి హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు డ్రై చేయాలి. సో డ్రై చేసిన తర్వాత వాళ్ళు మెడిసిన్ అప్లై చేస్తారు. ఇలా మెడిసిన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ 1 hour తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఒక 30% లాగా వాష్ చేస్తారనమాట. 30% వాష్ చేసిన తర్వాత మనకు స్ట్రైట్నింగ్ అనేది చేస్తారు వీళ్ళు. సో ఇదే అనమాట నేను చూపిస్తున్నాను కదా, అదే పెట్టారు నాకు ప్రోటీన్ అని చెప్పేసి. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, ఇదే ఆమె కల్పన. సో ఆమె హాయిగా రిలాక్స్ అవుతుంది. ఫైనల్గా వెయిట్ చేసిన
టైం అయిపోయింది. ఫైనల్గా వెయిట్ చేసిన టైం అయిపోయిన తర్వాత 30% మాత్రమే వాష్ చేస్తారు మెడిసిన్ పెట్టిన తర్వాత తీసుకెళ్ళి మొత్తం డ్రై చేస్తారనమాట. నాకు చూసారా, నాకు మొత్తం ఎక్కువ జుట్టు ఉండేసరికి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు లాగి మరీ డ్రై చేస్తున్నారు హెయిర్ని. సో అదే ఒక 1 అవర్ తీసుకుంది నాకు హెయిర్ డ్రై చేయడానికే 1 అవర్ తీసుకుంది. ఇంకా స్ట్రైట్నింగ్కి ఎంతసేపు తీసుకుంటుందో. వీళ్ళందరికీ నేను పెద్ద థ్యాంక్సే చెప్పాలి, ఎందుకంటే నా జుట్టుతో పెద్ద యుద్ధమే చేశారన్నమాట. పొగలు వచ్చేసింది అంతా, ఏదో మనం ఆకాశంలో ఉన్నట్టు ఎంత పొగలు వచ్చాయో రూమ్ అంతా. సో నాకు చేస్తుంటే నాకు హాయిగా ఉంది, కానీ పాపం వాళ్ళైతే చేతులు ఎంత నొప్పి పెట్టింటాయో. ఒకటే చిన్న తీసుకొని వీళ్ళిద్దరు అయితే తెగ కష్టపడ్డారు మన హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయడానికి. మళ్ళీ ఇలా మొత్తం స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత సో మళ్ళీ వాష్ చేసి మళ్ళీ డ్రై చేయాలంట. సో మొత్తం స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ వాష్ చేయడం అంటే మెడిసిన్ ఉంటుంది కదా, సో అదంతా పోవాలి. సో మొత్తం నీట్గా స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ డ్రై చేసి మళ్ళీ కూంబ్ చేసి ఇంటికి పంపిస్తారట. ఇదంతా ఇప్పుడే అయ్యే పని కాదని చెప్పేసి ఆ రోజైతే మేము ఇంటికి వచ్చేటప్పటికి 1 o'clock అయింది నైట్. నేను వెళ్ళింది 1 o'clock అంటే 1 o'clock వచ్చేసాను అనమాట నైట్. అంతసేపు తీసుకుంది. సో ఆ లోపు పిల్లలు కూడా వస్తే పిల్లలు కూడా చిన్నగా హెయిర్ కట్ చేయించాము. ఇంకెలాగో ఆకలేస్తుంది కదా అని చెప్పేసి మా చిన్నితో ఆకలేస్తుందిరా, మా ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదంటే సమోసా తెచ్చిచ్చాడు. వాళ్ళు కూడా అక్కడ తింటున్నారు అనమాట, నేనేమో ఇక్కడ తింటున్నా. బాగుంది. ఇంకంతే, నైట్కి కూడా ఇంకేం తినకుండా వెళ్ళి అలాగే పడుకున్నాను అనమాట. ఫైనల్గా మా స్ట్రైట్నింగ్ చేసేసి సో డ్రై కూడా చేసేసింది అనమాట. సో అది ఫైనల్ లుక్. ఇప్పుడైతే ఇంకా కూమ్ చేసేస్తే ఫైనల్ లుక్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు ఫేషియల్ కూడా అడిగాను, ఎలాగో ప్రమోషన్ చేయాలి కాబట్టి నాకు కొంచెం ఫేషియల్ కూడా చేయండి. చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట, నేను ఎప్పుడో పెళ్ళిలో చేయించుకున్న ఫేషియల్ మళ్ళీ ఇప్పుడే. ఇది నార్మల్ ఫేషియల్ అనమాట, మనకి ఏదైనా కొవ్వు అలాంటిది ఉంటే తీసేస్తారు. జస్ట్ ఆవిరి పట్టేసి మామూలుగా మొహం మీద ఏదైనా కొవ్వు అలాంటిది ఉంటే తీసేస్తున్నారు అంతే. ఏది ఫేషియల్ అంటే ఏదో హైడ్రా ఫేషియల్ అలాంటివి కాదనమాట, జస్ట్ నార్మల్ ఫేషియల్. ఇది చేయించుకుంటే ఇంకా కాసేపు ఉండాలి అని చెప్పింది, కానీ టైం లేదు. ఇంకా మా పిల్లలు నిద్రపోవాలని చెప్పేసి త్వరగా చేసేయమని చెప్పాను. ఇక్కడ చూసారా, ఇదేదో సూది గుచ్చినట్టే ఉంది. ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను ఇలాంటిది. సో చాలా నొప్పి కూడా వచ్చిందనమాట. కానీ ఇదంతా తీసేసే మొహం గ్లో వస్తుందని చెప్పారు, మరి చూడాలి. సో ఇదన్నమాట మన ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి, మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి.